భారతదేశం డిఫెన్స్ పరంగా ఒక అతి సంచలనమైన నిర్ణయం తీసుకుందండి. అదేంటంటే ఇంతవరకే మిస్సైల్స్ భారతదేశంలో మిస్సైళ్ళ తయారీ అనేది డిఆర్డిఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడిఎల్, డిఆర్డిఓ, డిఆర్డిఎల్ లాంటి కంపెనీస్ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే భారతదేశంలో మిస్సైల్ను ఉత్పత్తి చేసాయి. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే ఈ డిఆర్డిఓ టెక్నాలజీని, మిస్సైల్ టెక్నాలజీని భారతదేశంలో ప్రైవేటు కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేసి ప్రైవేటు కంపెనీలు మిస్సైళ్ళ తయారీ. ఇది అసలైన సంచలనమైన నిర్ణయం. మరి ఈ నిర్ణయం భారతదేశానికి ప్రయోజనమా, డేంజరా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రతి దానికి పాజిటివ్ ఉంటే నెగిటివ్ పార్శ్వం ఉంటుంది. బొమ్మ బొరుసు ఉన్నట్టే ఇది చాలా పాజిటివ్ నిర్ణయమే. కానీ దాని వెనకాల నెగిటివ్ నిర్ణయం ఏంటి, ఈ మిసైల్ టెక్నాలజీ లీకేజ్ ఎంతవరకు అవుతుంది, అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రైవేటు కంపెనీలకి ఇప్పటివరకు భారత ప్రభుత్వం 1983 నుంచి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఎంతో అద్భుతమైన టెక్నాలజీ డెవలప్ చేసాం. బ్రహ్మోస్ అని, తర్వాత ఈ అగ్ని ఫ్యామిలీ, పృథ్వీ ఫ్యామిలీ, ఆకాష్, నాగ్, త్రిశూల్, అస్త్ర, ఇలా ఎంతో టెక్నాలజీ డెవలప్ చేశాయి. ఈవెన్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ కూడా. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు మిసైళ్ళు ఉత్పత్తి చేస్తారు. మరి ప్రైవేట్ కంపెనీలు ఈ మిసైల్ టెక్నాలజీ లీకేజీకి పాల్పడితే ఇది డేంజరు. మరి ఈ డేంజర్ని నిజంగా లూపోల్ని ఆపుతూనే భారత ప్రభుత్వం ఇది చేస్తుందా, అన్ని చర్యలు తీసుకుందా అనేది మనం పరిశీలించాలి. ముందుగా ఏంటంటే ఈ మిసైల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం ఎంతవరకు మంచిది, ఎంతవరకు ప్రయోజనమో మనం చూద్దాం. ఎంతవరకు అంటే ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రభుత్వం ఎన్నో మిసైల్ టెక్నాలజీ ఉన్న భారత రక్షణ అవసరాలకి ఎన్నో మిసైల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి దిగుమతుల్ని తగ్గించవచ్చు. నెంబర్ 1 ఏంటంటే దిగుమతులను తగ్గించడానికి ఉపయోగించబడుతుంది. తర్వాత మిసైల్ ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయొచ్చు. రెండోది ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 34,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసాం 2025-26లో. దీన్ని 50,000 కోట్లకి పెంచాలి 2029 నాటికి. అంటే ఈ మిసైల్ టెక్నాలజీ మిసైల్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి, మిసైల్ ఇంపోర్ట్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మనం విదేశీ మార్క ద్రవ్యాన్ని సేవ్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. సో ఇది అద్భుతం. ఇక మూడో ప్రయోజనం ఏంటంటే ఈ రెడ్యూస్ ఎక్స్పెండిచర్. ఇంపోర్టెడ్ మిసైల్ మనం తెచ్చుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ కాస్ట్లీ కూడా. అదే మనం మిసైల్ మనం ఇక్కడే తయారు చేస్తే చాలా చీప్గా తయారు చేయొచ్చు, చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే కాంపిటేటివ్ ఈ యొక్క ఎంఎస్ఎంఈ మిసైల్ ప్రైవేటు ఇండస్ట్రీస్ వస్తే చాలా తక్కువ ఖర్చుకే మిసైల్ను ఉత్పత్తి చేసేస్తారు. రక్షణ సరైన సమయానికి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు చాలా మిసైళ్ళు చాలా ఏంటంటే రక్షణ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సరైన సమయంలో అందుబాటులోకి రావడంలే యుద్ధ అవసరాలకి. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతే ఎక్కువ ఉత్పత్తి చేసి అవసరాలకు తగ్గ సరైన సమయంలో, సరైన మోతాదులో, క్వాంటిటీలో ఈ మిసైల్ని మనం రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అది ఇంపార్టెంట్. తర్వాత డిఫెన్స్ ప్రొడక్షన్ని ఎక్కువ పెంచేయాలి. ఇప్పుడు చూడండి 1,75,000 కోట్ల డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంది. దీన్ని 3 లక్షల కోట్లకి పెంచాలన్నమాట డిఫెన్స్ ప్రొడక్షన్ని మొత్తం. ఇది పెంచాలంటే 2029 నాటికి. కాబట్టి ప్రైవేట్ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ అనివార్యం అనేది తెలుస్తుంది. తర్వాత మరి ఇలా చేయడం వల్ల ఈ ప్రైవేటు కంపెనీలు ఉండడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి అనేది మనం చూడాలండి. ఈ ప్రైవేటు కంపెనీలు ఏంటి? ప్రైవేట్ కంపెనీలు అంటే టాటా ఇండస్ట్రీస్, పరాస్ ఇండస్ట్రీస్, అదానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్, మహేంద్ర, ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. జెన్ టెక్నాలజీస్, ఇవన్నీ ప్రైవేట్ టెక్నాలజీలు అండి. ప్రైవేట్ డిఫెన్స్ ఇండస్ట్రీస్. మరి ఈ డిఫెన్స్ ఇండస్ట్రీసు మరి ఈ మిసైల్ టెక్నాలజీ డిఆర్డిఓ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు దాన్ని, ఆ టెక్నాలజీని వాళ్ళు కాపాడతారా అనేది అతిపెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈ మిసైల్ టెక్నాలజీ కొన్ని దశాబ్దాల పాటు తయారు చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని 1983లో ఇందిరా టైంలో పెడితే అప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు దానికి చైర్మన్, అధ్యక్షుడిగా ఉండి మనం డెవలప్ చేసాం. అందులో భాగమే ఆకాష్, నాగ్, త్రిశూల్, పినాక, చూడండి అగ్ని ఫ్యామిలీ, పృథ్వీ ఫ్యామిలీ, తర్వాత ఇప్పుడు సూర్య మిసైల్ కూడా అందులోనే ఇలా ఎక్స్పాండ్ అయిపోయింది. వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ మిసైల్ టెక్నాలజీస్ మనం డెవలప్ చేసేసాం. అందులో ఏంటి, క్రూయిజ్ మిసైలు, సబ్ క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేసు, సర్ఫేస్ టు ఎయిర్, ఇన్ని రకాల మిసైల్ మనం డెవలప్ చేసేసాం. చూడండి పినాక, శతఘ్నులు డెవలప్ చేసేసాం.
మరి ఇన్ని రకాల మిసైల్ టెక్నాలజీని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తే కేవలం ప్రొడక్షన్ కోసం మరి ఎందుకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ప్రభుత్వ రంగ సంస్థలను ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంత హైపర్ సెన్సిటివ్ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తే ఆ టెక్నాలజీ కొన్ని బిలియన్ డాలర్లు ఉంటుంది అనమాట. ఎన్నో ఇప్పుడు సౌదీ అరేబియా బిలియన్ డాలర్లు పెట్టి కొనుక్కుంటుంది పాకిస్తాన్ దొంగచాటుగా. కాబట్టి ప్రపంచంలో ఈ దొంగచాటుగా మిలిటరీ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇటు అమెరికా నుంచి రష్యా నుంచి సైంటిస్టులనే కొనేసుకుని వెళ్ళిపోయింది, టెక్నాలజీని తీసుకెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తయారు చేసిన F-16కి ఇక్కడ కౌంటర్ ప్రొడక్ట్ క్లోనింగ్, ఇప్పుడు రష్యా తయారు చేసిన సుకోయ్కి ఇక్కడ క్లోనింగ్ వచ్చేసింది. ఇప్పుడు రష్యా ఫైటర్ జెట్లకి Tu-95 Tu-160లకి క్లోనింగ్ తయారు చేసేసింది రష్యా, ఏది చైనా. ఇలా ఎంత డేంజరస్ ఉంటుందో. మరి ఇంత టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఈ టెక్నాలజీని జాగ్రత్తగా కాపాడతాయి అని భరోసా ఇచ్చే స్టెప్స్ ప్రభుత్వం ఏమి తీసుకుంది? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. మరి ఈ విషయంలో భారత ప్రభుత్వం ప్రజల్లో ఎటువంటి భయాందోళన లేకుండా మనకి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ డిఫెన్స్ అనేది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత గుడ్డిగా బ్లైండ్గా ఇది ఇవ్వదండి. కంపల్సరీ భారత ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రభుత్వం ఇప్పుడు ఈ టాటా, అదానీ, మహేంద్ర, ఈ జెన్, పరస్ లాంటి ప్రైవేట్ కంపెనీలకి మిలిటరీ టెక్నాలజీ ఇస్తుందంటే చాలా జాగ్రత్తగా ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ ప్రొడక్షన్ ఉండేటట్టు చూడాలి. ఇప్పటి వరకు ఏంటంటే ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి, కానీ కొన్ని కాంపోనెంట్స్ మాత్రమే మిసైల్లో కొన్ని కాంపోనెంట్స్. ఇప్పుడు పూర్తి స్థాయి మిసైళ్ళు ఈ ప్రైవేటు కంపెనీల్లో తయారవబోతున్నాయి. మరి ఇది కొత్తదా అంటే ఇది భారతదేశంలో జరిగేది కాదు. ఈవెన్ చైనాలో కూడా ప్రైవేట్ కంపెనీలు ఇన్వాల్వ్ అవుతాయి, రష్యాలో ప్రైవేట్ కంపెనీలు ఇన్వాల్వ్ అవుతాయి. ముఖ్యంగా బ్రిటన్ BAE సిస్టమ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏది లాక్హీడ్ మార్టిన్, బోయింగ్లు ప్రైవేట్ కంపెనీలే, ద గ్రేటెస్ట్ కంపెనీస్ ఆఫ్ US. తర్వాత ఈవెన్ ఫ్రాన్స్లో కూడా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. ఇప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్, ఆత్మనిర్భర్ భారత్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ తగ్గించుకోవడం, ఎక్కువ టెక్నాలజీల అభివృద్ధి కావాలి. కాకపోతే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ మిలిటరీ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీని ఈ ప్రైవేటు కంపెనీలు కూడా తయారు చేసే విధంగా వాటిని తయారు చేయాలి. ఇది లాక్హీడ్ మార్టిన్, బోయింగు, డసాల్టు, ఈ BAE బ్రిటిష్ సిస్టమ్ లాంటి కంపెనీలు భారతదేశంలో కూడా అభివృద్ధి చెందితే అది భారతదేశానికి అద్భుతం అండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇండియా ఈజ్ ఎ మిలిటరీ పవర్. ఇందులో ఈ మిలిటరీ అధునాతన యుద్ధాలు మిసైళ్ళ మీద ఎక్కువ ఆధారపడుతున్నాయి. కాబట్టి ఈ మిసైళ్ళ ఉత్పత్తి, ఈ మిసైళ్ళు ముఖ్యంగా అగ్ని ఫ్యామిలీ, ఈ తర్వాత ఆకాశు, నాగు, త్రిశూలు, పినాక, అస్త్ర, ఈ మిసైళ్ళ తయారీ ప్రైవేటు కంపెనీలు చేపట్టబోతున్నాయి. ఇది అద్భుతం. కాబట్టి ప్రభుత్వం మాత్రం ఈ మిసైల్ టెక్నాలజీ లీకేజ్ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకుందే ఇది చేస్తుందని మనం భావిస్తున్నాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు.